Hello friends, welcome to Mentors Academy. Today we will be discussing about cutoff, UPSC cutoff. Why we will discuss UPSC cutoff? Because చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. అరే ఎగ్జామ్ రాసాము, 75 వస్తున్నాయి, 78 వస్తున్నాయి, 79 వస్తున్నాయి, 85 వస్తున్నాయి, ఏం చేయాలి? అసలు ప్రిపరేషన్ కాకుండా కొంతమంది డైలమాలో ఉండొచ్చు. వాళ్ళ కోసం స్పెసిఫిక్ గా మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దు. ఏముంటది కటాఫ్ అనేది ఒక జనరల్ గా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు, యూపీఎస్సీ ఏమి ఇచ్చింది, ప్లస్ మనం ఒక ఎంత ఉండొచ్చు అనే అంచనా వేస్తున్నాము అనేది కన్క్లూజన్ లో చెప్తాను. ఓకే, వెల్కమ్ టు మెంటర్స్ అకాడమీ వన్స్ అగైన్. యూపీఎస్సీ కట్ ఆఫ్ ప్రిడిక్షన్ 2025 ప్రిలిమ్స్. ఓకే, ఫస్ట్ విజన్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే 79.80 నుంచి 86 వరకు ఉంటుంది అని చెప్తున్నారు. 79.80 అదే జనరల్ అనమాట. జనరల్ కోసం కట్ ఆఫ్ చెప్తున్నాను. జనరల్ అంటే బేస్ అనమాట. కింద మీకు రిజర్వేషన్ ఉన్న కేటగిరీ ఉండే ఓబీసీ అంటే అంత కిందనే ఉంటుంది కట్ ఆఫ్. 79, 80 ఏదైతే చెప్తానో దానికంటే చాలా తక్కువ ఉంటుంది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మిగతా రిజర్వేషన్స్ ఏమైనా ఉన్నాయో తక్కువ ఉంటుంది. ఓకేనా. వాజీరామ్ వాళ్ళు 82 మార్క్స్ అనేది చెప్తున్నారు ప్రిడిక్షన్ అనమాట. ఇన్సైట్స్ వాళ్ళు వచ్చేసి 86 ప్లస్ ఆర్ మైనస్. 86 ప్లస్ ఆర్ మైనస్ అంటే ఎంత అన్నట్టు 82 కూడా ఉండొచ్చు లేదా 90 కూడా ఉండొచ్చు అన్నమాట. ప్లస్ ఆర్ -4 అని అంటున్నారు. సరేనా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. యూపీఎస్సి లాస్ట్ 4 ఇయర్స్ ఇది ఎందుకు పెట్టానంటే నేను మనకు క్లారిటీ వస్తుంది. లాస్ట్ 4 ఇయర్స్ లో యూపీఎస్సి ఎంత కట్ ఆఫ్ ఇచ్చింది, ఇప్పుడు ఎంత ఉండొచ్చు అనేది, ప్లస్ ఈ ఇయర్ పేపర్ కంపేర్ చేసుకుంటే ఎంత ఉండొచ్చు అనేది కూడా నేను చెప్తాను. ఓకే, 2024 లో ఎంత ఉంది కట్ ఆఫ్? 87.88. ఓకే, కొంచెం 87.90 ఎందుకు ఉందంటే మోడరేట్ ఉండే పేపర్. లాస్ట్ ఇయర్ కొంచెం మోడరేట్ గా పేపర్ ఉండే. ఓకే, తర్వాత 2023 వచ్చేసి 75.41. టఫ్నెస్ చూడండి మీరు, 2023 చాలా టఫ్నెస్ 75 వచ్చేసింది. 2022 88.22, 2021 87.54. ఈ 4 ఇయర్స్ ది ఒక యావరేజ్ తీసామంటే యావరేజ్ ఎంత వస్తుందంటే 84.53 వస్తుంది. 84.53 అనేది ఒక యావరేజ్ వస్తుంది. సరేనా. తర్వాత ఫైనల్ గా మనం ప్రెడిక్ట్ చేస్తున్న కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే 80 to 85 అన్నమాట. అంటే సార్ మీరు 80 to 85 అంటున్నారు కదా, ఎంత ఉంటుంది అంటే మళ్ళీ ఇది నోట్ అని రాశాను. దిస్ ఈజ్ ఓన్లీ ప్రెడిక్షన్ అనమాట. జస్ట్ ప్రెడిక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మీకు క్లారిటీ ఉంటుంది. 75 ప్లస్ వస్తే ప్రిపేర్ అవ్వాలా లేదా అంటే ఖచ్చితంగా 75 ప్లస్ వస్తున్నాయంటే మీరు కళ్ళు మూసుకొని ప్రిపేర్ అవ్వండి. సీసా క్లియర్ అవుతుంది. 75 ప్లస్ అంటే ఒక రోజు కూడా వేస్ట్ చేయొద్దండి. ఇప్పుడు ఫిలిమ్స్ రిజల్ట్ వచ్చేంత వరకు, ఇప్పటి నుంచి రిజల్ట్ వచ్చేంత వరకు ఎన్ని డేస్ అవుతుంది, ఒక్క రోజు కూడా వేస్ట్ చేయొద్దండి. ఈ డేస్ ఏదైతే ఉంటాయో ప్రిలిమ్స్ రాసినప్పటి నుంచి మెయిన్స్ రిజల్ట్ వచ్చేంత వరకు 10 డేస్ కానీ 15 డేస్ కానీ, ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది. ఈసారి ఆగస్ట్ 2020 80 డేస్ ఉంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ ప్రిలిమ్స్ డేట్ ఎగ్జామ్ నుంచి ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఇది లూప్ పీరియడ్ అంటారు అనమాట. ఈ పీరియడ్ లో మీరు రేస్ లో ఉండాలా లేదా బయటికి వెళ్ళిపోతారా అనేది ఇక్కడే డిసైడ్ అవుతుంది. కాబట్టి 1 డే కూడా వేస్ట్ చేయొద్దండి. ఒక్క రోజు కూడా 1 to 3 days 15 days ఉండొచ్చు. మ్యాక్స్ 15 days లోపే రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఒక్క రోజు కూడా వేస్ట్ చేయకుండా దీన్ని కన్సిస్టెంట్ గా ప్రిపేర్ అవుతూ ముందుకు వెళ్ళిపోతుండండి. సరేనా. రిజల్ట్ ఎలాగో వచ్చేది వస్తుంది, మనకు దాంతో సంబంధం లేదు. మనం ఎట్లా ఉండాలి, ఇప్పటి వరకు ఏం ప్రిపేర్ అయ్యాము, ఆప్షనల్ ఎంత అయింది, జిఎస్ ఎంత అయింది, ఎస్ఏ ఎంత అయింది, ఎథిక్స్ ఏమైంది, క్లారిటీగా ఒకసారి కూర్చొని 80 డేస్ ఇంకా ఏం చేయొచ్చు, నేను ఏం చేయగలుగుతాను ముందర అనేది అట్లా ఒక ప్లాన్ చేసుకోవాలి. నేను కూడా వీలైతే ఒక వీడియో చేసి మీకు పెడతాను. ఈ రిమైనింగ్ డేస్ లో ఒక 75-80 డేస్ లో ఏం చేయొచ్చు. ఓకే, లాస్ట్ ఒక 1-2 డేస్ వదిలేయండి. 1 డే వదిలేసిన ఏం చేయొచ్చు అనేది ఒక ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని కన్సిస్టెంట్ గా ప్రిపేర్ అవుతూ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ రివిజన్ చేస్తూ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ముందుకెళ్ళండి. మెంటర్షిప్ ఉంటే మెంటర్షిప్ తీసుకొని ఎవరైనా మెంటర్ ఉండి గైడ్ చేసే వాళ్ళు ఉంటే చాలా మంచిది. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ మెంటర్షిప్ అనమాట. మెంటర్షిప్ చాలా ఇంపార్టెంట్. మనం ప్రిపేర్ అవుతుంటాము, మనము దారి ముందు ఉంటుంది, ఇలా వెళ్తుంటాము. అది మెంటర్ ఉంటే స్ట్రైట్ వెళ్తాం అనమాట. కాబట్టి మెంటర్షిప్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. తర్వాత జనరల్ ప్రిడిక్షన్ 75 ప్లస్ వస్తున్నాయంటే కళ్ళు మూసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. 85 వస్తున్నాయంటే ఇంక మీరు ఈ కట్ ఆఫ్లు ఈ డిస్కషన్లు ఏం చేద్దండి. ఎవరు మాట్లాడినా, ఫ్రెండ్స్ అడిగినా అరే ఏం కట్ ఆఫ్ అదంతా మీకు అనవసరం. ఎగ్జామ్ రాసామా, మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నామా, మెయిన్స్ ఫోకస్ ఓరియంటేషన్ ఆన్సర్ రైటింగ్ చేస్తున్నామా, రివిజన్ చేస్తున్నామా, అదే మైండ్ లో అదే థాట్ ఉండాలి. ఇక్కడ చాయ్ దగ్గర అక్కడ వేరే డిస్కషన్స్ అవసరం లేదు. మీకు జస్ట్ ఫోకస్ ఆన్ మెయిన్స్. ఓకే, థ్యాంక్ యూ.
Once again, thanks for visiting Mentors Academy. Signing off. Thank you. All the best. All the best for the mains.